నమస్కారం అండి. చూసారండి మా ఫామ్ ల్యాండ్లో ప్రొపరేటర్ గారు ఎలా చెప్తున్నారో చూడండి అండి. ఎలా చెప్తున్నారు చూడండి చక్కగా. ఎర్రచందనంకు కటింగ్ వచ్చిన గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఎలా డిస్టింగ్విష్ చేస్తున్నారు చూడండి. దాని యొక్క లాభాలు, దాని యొక్క ఎంత పడుతుంది, ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తారు. మాకు ఒకటే కాదండి, ఇండియా కాకుండా డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే పర్మిషన్ ఉందండి. వియత్నాం ఉంది, తైవాన్ ఉంది, థాయిలాండ్ ఉంది, రష్యా ఉంది, మనకు ఉండే చైనా ఉంది. ఇలాంటి కంట్రీస్కి మొత్తం మనకి ఎక్స్పోర్ట్ చేసే పర్మిషన్ ఉంది. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఎట్ ది సేమ్ టైం వచ్చేప్పటికి మన ఎర్రచందనం యూజ్ చేసి హోమ్ రిలేటెడ్ థింగ్స్ ఏంటంటే మనకు ఫేస్ ప్యాక్ అనగా, చేతికి వేసుకున్న రింగ్స్ అనగా, చేతికి వేసుకునే రిస్ట్ బ్యాండ్ అనగా, ఒకటి కాదండి 250 ఐటమ్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. ఎర్రచందనం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోల్డ్ అండి. ఒక మాట లేదు, ఇంకా చెప్పే మాట ఏం లేదు. ఇక గోల్డ్ అంటే గోల్డ్ అంతే. మన పుష్పసింహలో చెప్పారు కదా ఎర్రచందనం గురించి, అంతే. దాని తర్వాత ఇంకేం లేదు. ఇంకో విషయం వచ్చే గుర్తు వస్తున్నాడు, మన గుడ్డు బాస్ గారు చెప్తారు కదా, అందరు గుర్తుండదు, డబ్బులు ఊరికినే రావండి. అదే చెప్తున్నానండి. పెట్టే ప్రతి రూపాయి న్యాయమైన సంస్థలో పెడితే మీకు దానికి 10 times కలిపి వస్తుందండి. ఒక్కసారి ఆలోచించండి. సబ్స్క్రైబ్ మీ, డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి బి గ్రేడ్, ఇదంతా కూడా ఆల్మోస్ట్ మధ్య వరకు ఏ గ్రేడ్ వస్తుంది.